రాధమ్మ ద్వారా దేవయాని నిజస్వరూపాన్ని తెలుసుకున్న రిషి రాధమ్మ ఎవరో కాదు, జగతి మేనత్త. అసలు ఏం జరిగింది, రాధమ్మ దగ్గరికి రిషి ఎలా వచ్చాడు అనేది తెలుసుకుందామండి. రంగా బ్రతుకు తెరువు కోసం ఊరు నుంచి సిటీకి వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత మంచిగానే సంపాదిస్తూ ఉంటాడు. ఒక ఇల్లు కూడా తీసుకుంటాడు. రాధమ్మకి ఫోన్ చేసి అంత బాగానే ఉంటుందని చెప్తూ ఉంటాడు. అప్పులు తీర్చడానికి నెల నెల రాధమ్మకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. అలా జరుగుతున్నప్పుడే అనుకోని పరిస్థితుల్లో రిషిని కాపాడి తన ఇంటికి తెచ్చుకుంటాడు రంగా. రిషిని దగ్గరుండి చూసుకోవడానికి వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి వాళ్ళ నానమ్మని పిలిపిస్తాడు. రాధమ్మ వచ్చిన తర్వాత రాధమ్మ రిషిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. టైంకి భోజనం పెడుతూ, టైంకి మందులు వేస్తూ త్వరగా కోలుకునేలా చేస్తుంది. రిషి కోలుకుంటాడు. ఇంకా రంగా రాధమ్మ ఇద్దరు కూడా రిషి గురించి వివరాలు అడుగుతారు. అప్పుడు రిషి, నేను కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉండాలి అనుకుంటున్నాను, నా వివరాలు ఎవ్వరికీ తెలియకూడదు అని అంటాడు రిషి రంగాతో రాధమ్మతో. సరే రిషి గారు, మీరు మా ఊరు వెళ్ళండి, మా ఊర్లో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని అంటాడు రంగా. ఊర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతారు కదా, అప్పుడు మా రంగా ఫ్రెండ్ అని చెప్పాలా అని అంటుంది రాధమ్మ. కాదు, ఫ్రెండ్ అని కాదు, నా ఐడెంటిటీయే అసలు ఊర్లో కూడా ఎవరికీ తెలియకూడదు అని అంటాడు రిషి. ఇంకా రంగా బాగా ఆలోచిస్తాడు. సరే రిషి గారు, మీరు రంగా లాగానే మా ఊరు వెళ్ళండి అని అంటాడు రంగా. రిషి రాధమ్మ ఆశ్చర్యపోతారు. అదెలా కుదురుతుందిరా అని అంటుంది రాధమ్మ. నానమ్మ నువ్వు ఆగు, నేను చెప్తాను కదా అని అంటాడు రంగా. మీరు రిషిగా ఎవరికీ తెలియకుండా, మీ ఐడెంటిటీ ఎవరికీ తెలియకుండా ఉండాలి అంటే మీరు నా స్థానంలోకి వెళ్ళాలి. రంగాలానే మీరు మా ఊర్లో ఉండాలి. అప్పుడే ఎవరికి ఏ అనుమానమూ రాదు. మీరు రంగాలాగానే మా ఊర్లో ఉండొచ్చు అని అంటాడు రంగా. కానీ ఇదెలా సాధ్యంరా అని అంటుంది రాధమ్మ. నానమ్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి గారికి చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆయన రంగాల మన ఊర్లో ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అని అంటాడు రంగా. కానీ అందరికీ తెలుసు కదరా నువ్వు ఎలా ఉంటావు ఏంటి అనేది అని అంటుంది రాధమ్మ. ఆ విషయానికే వస్తున్నాను నానమ్మ. నేను సిటీకి వచ్చి చాలా కాలమైంది కదా. సిటీలో నాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా ముఖం గుర్తుపట్టలేనంతగా అయిపోతే నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి నా ముఖాన్ని ఇలా చేశారు డాక్టర్ గారు అని చెప్పు. ఊర్లో అందరూ నమ్ముతారు. ఇప్పుడు రిషి గారు నీతో వస్తారు కదా, ఇప్పుడు నీ మనవడే అని అందరూ నమ్ముతారు. ఇంకా అక్కడ ఉంచడం నాకు ఇష్టం లేక ఊర్లోకి తీసుకొచ్చి ఎలాగోలా బ్రతకొచ్చని తీసుకొచ్చేసాను అని చెప్పు. అవును, నా ఆటో ఉండాలి కదా, నేను ఊర్లో ఉన్నప్పుడు ఆటో కిరాయి తోలేవాడిని కదా, ఆటో ఉంచావా, ఇనుప సామానం వాడికి అమ్మేశావా అని అంటాడు రంగా. ఉంచాన్రా, దాన్ని నేనెందుకు అమ్ముతాన్రా అని అంటుంది రాధమ్మ. ఇక నుంచి రిషి గారు రంగాల ఆటో తోలుకుంటూ మన ఊర్లోనే ఉంటారు, నీతో పాటే ఉంటారు. నువ్వు రిషి గారిని రంగా అనే పిలవాలి, ఏమాత్రం పొరపడకూడదు, అర్థమవుతుందా? నీ మనవడు రంగా లాగానే రిషి సార్ నీ దగ్గర ఉంటారు, నువ్వు కూడా నీ మనవడు రంగా అన్నట్టే ప్రవర్తించాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. ఊర్లో అందరూ రిషి సరే రంగా అని నమ్మాలి. నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను అన్నీ రిషి సార్కి నేను చెప్తాను, నాలాగానే ప్రవర్తిస్తారు. అంతేకాదు, రిషి గారి తరపు వాళ్ళు ఎవరైనా వచ్చి రిషి అని వాదించినా సరే నువ్వు రంగా, నా మనవడు రంగా అని బలంగా వాదించాలి, అర్థమైందా? రిషి గారికి మన ఊర్లో ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు నీ మనవడు రంగాగానే అక్కడే ఉంటారు. నేను ఈలోపు అక్కడికి రాను, నేను ఇక్కడే సిటీలో ఉంటాను అని అంటాడు రంగా. సరే రంగా, నువ్వు జాగ్రత్త, నేను ఈ బాబుని తీసుకుని మనం ఇంటికి వెళ్తాను అని అంటుంది రాధమ్మ. మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు, మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని రాధమ్మతోనూ రంగతోనూ అంటాడు రిషి. పర్వాలేదు రిషి గారు, మీ శత్రువులు ఎవరో మీకు తెలియడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు రంగాలా ఉండడమే చాలా బెస్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. మీరు రంగాలా ఉండి మీ శత్రువులు ఎవరో కనుక్కోండి అని అంటాడు రంగా. చాలా చాలా థ్యాంక్స్, నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. నేను రంగాలా ఉండి నా శత్రువులు ఎవరో నేను కనిపెడతాను అని అంటాడు రిషి. ఇంకా రాధమ్మ రిషిని తీసుకుని ఊరికి వచ్చేస్తుంది. ఊర్లో అందరికీ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రంగా ముఖం మారిపోయింది అని, ఎక్కడో ఉండడం కన్నా ఇలా నా దగ్గరే ఉండి ఆటో నడుపుకుంటూ ఎలాగోలా ఉన్నది దాంట్లోనే తిందాము అని ఊరికి తీసుకొచ్చేసానని చెప్తుంది రాధమ్మ ఊర్లో వాళ్ళందరికీ.
ఊర్లో వాళ్ళందరూ కూడా రాధమ్మ చెప్పింది నిజమని నమ్ముతారు. అలా రిషి రంగాల ఆటో నడుపుతూ ఆ ఊర్లోనే ఉంటాడు. సిటీకి వచ్చి మధ్య మధ్యలో అసలు నా మీద అటాక్ చేసింది ఎవరు, అసలు ఎవరై ఉంటారు అని ఎంక్వైరీలు చేస్తూ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రాధమ్మ ఇల్లు సర్దుతూ ఉంటుంది. పాత ఫోటోలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని సర్దుతూ ఉంటుంది రాధమ్మ. రిషి కూడా ఆ ఫోటోల దగ్గరికి వచ్చి, నానమ్మ ఎవరివి ఫోటోలు అని రిషి కూడా ఆ ఫోటోలు తీసి సర్దుతూ ఉంటాడు. అంతలో దానిలో జగతి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో రాధమ్మ కూడా ఉంటుంది. ఆ ఫోటో చూసి రిషి షాక్ అయిపోతాడు. నానమ్మ ఈ ఫోటోలో ఉన్నది అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు రిషి. ఇది నా పుట్టింటి తరపు ఫోటో బాబు. నా పుట్టింటి తరపున నాకు మిగిలింది ఇదొక్కటే. ఇదిగో ఈయన మా అన్నయ్య, ఈమె మా వదిన. మా అన్నయ్య వదినలకి రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఇదిగో ఈమె నా మేనకోడలు జగతి, ఇతను నా మేనల్లుడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఇలా సరదాగా ఒకసారి ఫోటో దిగాము అని అంటుంది రాధమ్మ. ఇప్పుడు వీళ్ళు ఏ ఊర్లో ఉన్నారు అని అంటాడు రిషి. వాళ్ళు పైలోకంలో ఉన్నారు బాబు, మనం వెళ్ళలేము అని అంటుంది రాధమ్మ బాధగా. అంటే చనిపోయారా అని అంటాడు రిషి బాధగా. అవును బాబు, మా జగతి కొడుకు పుట్టినరోజుకి మా అన్నయ్య, మా వదిన, నా మేనల్లుడు వీళ్ళు ముగ్గురు కారులో పుట్టినరోజు పండక్కి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నాకు అప్పుడు కుదరలేదు, నేను వెళ్ళలేకపోయాను. ఆ వెళ్ళే ప్రయాణంలోనే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని అంటుంది రాధమ్మ. ఇంకా రిషి షాక్ అయిపోతాడు. అవును బాబు, మనవణ్ణి మేనల్లుణ్ణి చూసుకోవాలని ఎంతో ఆశగా బయలుదేరారు. కానీ చూసుకోకుండానే వాళ్ళు మధ్యలోనే ఇలా అయింది వాళ్ళకి అని అంటుంది రాధమ్మ బాధగా. ఇంకా రిషికి చిన్నప్పటిది వాళ్ళ అమ్మ పుట్టినరోజున బయటికి వెళ్ళడం, ఎందుకు వెళ్ళిందో అర్థం కాకపోవడం, ఫంక్షన్ టైంకి జగతి లేకపోవడం, ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంటే ఆ రోజు వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిందని అమ్మ వీళ్ళ దగ్గరికి వచ్చిందా అని రిషి చాలా బాధపడుతూ ఉంటాడు. నానమ్మ ఆ యాక్సిడెంట్లో వీళ్ళకేం కాలేదు కదా అని అంటాడు రిషి చాలా బాధగా. యాక్సిడెంట్లో వాళ్ళకి బాగా గాయాలయ్యాయి. మా మేనల్లుడికైతే సర్జరీ చేయాలి, లేకపోతే బ్రతకడు అన్నారు. మా జగతి తన అన్న ప్రాణాలు కాపాడాలి అని అత్తింటి వాళ్ళని ప్రాధేయపడింది డబ్బుల కోసం. అయినా కనుకరించలేదు తోటికోడలు. తన పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలన్నా తీసుకువెళ్ళి వైద్యం చేయించుకుంటాను అంటే వాటికి కూడా ఒప్పుకోలేదు అని అంటుంది రాధమ్మ. రిషికి దిమ్మ తిరిగిపోతుంది. తోటికోడలి పెత్తనం అత్తగారి పెత్తనం కంటే ఎక్కువైంది జగతి మీద. దేనికి నోచుకోలేకపోయింది. భర్త కోటీశ్వరుడైన ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేని అత్తింటి వాళ్ళు, తన దగ్గర ఉన్నవి కూడా ఖర్చు పెట్టుకోలేని దీనస్థితి. ఆ స్థితిలో ఉండి తన అన్న ప్రాణాలను పోగొట్టుకుంది. కోట్లు ఉన్నా అందరూ ఉన్నా చివరికి హాస్పిటల్లో ఒంటరిగా తన వాళ్ళ కోసం పోరాడింది. అన్నయ్య చనిపోయాడు. తల్లి తండ్రి కాళ్ళు చేతులు విరిగిపోయి అన్ని సేవలు బెడ్ మీదే చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళిద్దరినీ ఇంటికి తెచ్చుకుంటాను అంటే తోటికోడలు ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ కోసం ఇల్లు విడిచి, కుటుంబాన్ని విడిచి, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని, తనకు ఆ బాధ్యత ఉంది అని తన కుటుంబానికి దూరమయ్యి, తన కన్న కొడుక్కి దూరమయ్యి తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఒక పక్కన కష్టపడుతూ జాబ్ చేసుకుంటూ మా అన్న వదిలిని చూసుకుంటున్న జగతికి ఏదో విధంగా నాకు సహాయం చేయాలని ఉండేది. కానీ మా కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అప్పుడప్పుడు వెళ్ళి అన్నయ్య వదినలను చూసి వచ్చేదాన్ని. జగతి కష్టాలు చూసి నీకు కూడా నాలాంటి కష్టాలే వచ్చాయని బాధపడేదాన్ని. దాని కష్టాన్ని చూసి అక్కడ ఉండలేక వచ్చేసేదాన్ని అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది రాధమ్మ. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత రిషికైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చాలా పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. తను తన తల్లిని ఎంత ద్వేషించాడు, నిజం తెలుసుకోకుండా పెద్దమ్మ మాటలు విని ఎంత తప్పు చేశాడు రిషి అని తెలుసుకుంటాడు. ఇంకా రిషికైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. రాధమ్మ రిషిని చూసి, అయ్యో బాబు నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, క్షమించు బాబు, మా కుటుంబం గురించి చెప్పి నిన్ను చాలా ఇబ్బంది పెట్టుంటాను, బాధపడకు బాబు అని రాధమ్మ అంటూ ఉంటే, తను మా అమ్మ నానమ్మ అని అంటాడు రిషి ఏడుస్తూ.
ఏంటి బాబు నువ్వు చెప్పేది అని రాధమ్మ షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు మా జగతి కొడుకువా అని అంటుంది చాలా ఆశ్చర్యంగా రాధమ్మ. అవును, జగతి కొడుకుని నేను, జగతి మా అమ్మ అని అంటాడు రిషి చాలా బాధపడుతూ. బాబు, ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో ఎవరికీ తెలియదు. ఏదో ఒక కారణం ఉంది కాబట్టే మనం ఇలా కలిసాం బాబు. నువ్వు మా జగతి కొడుకు అని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది రాధమ్మ. నానమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అంటాడు రిషి. వాళ్ళు కొంతకాలానికి చనిపోయారు బాబు. మా అన్నయ్య వదిన ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి రక్త సంబంధం కాబట్టి చూసొస్తూ ఉండేదాన్ని. తర్వాత మీ అమ్మ వేరే ఊరు వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయింది. నాకు వెళ్ళడానికి కుదిరేది కాదు, తను వచ్చేది కాదు. అలా దూరం అయిపోయాం బాబు అని అంటుంది రాధమ్మ. ఇంకా రిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వసుధార చెప్తూనే ఉండేది, నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి సార్, అసలు అప్పుడేం జరిగిందో తెలుసుకోండి సార్ అని చెప్తూనే ఉండేది. కానీ నేనే పట్టించుకునేవాడిని కాదు. పెద్దమ్మ చెప్పిన మాటలే నిజమని నేను గుడ్డిగా నమ్మాను. కానీ పెద్దమ్మ చెప్పింది పచ్చి అబద్ధమని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అమ్మ ఆ రోజు ఫంక్షన్లో ఎందుకు లేదో నాకు ఇప్పుడు అర్థమైంది అని రిషి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని ఆధారంగా చేసుకుని మధ్య మధ్యలో సిటీకి వస్తూ అసలు కాలేజ్లో ఏం జరుగుతుంది, అసలు కుట్రలు చేసింది ఎవరు అనే నిజాలన్నిటినీ రిషి తెలుసుకుంటాడు. సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రిషి. తానెవరో తెలియకముందే రాధమ్మ చెప్పిన నిజం ద్వారా దేవయాని నిజస్వరూపాన్ని రిషి తెలుసుకుంటాడు. ఇలా ఏదైనా ట్విస్ట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.